జమ్మూ కాశ్మీర్ సెగలో మరో అద్భుతం. అత్యంత ఎత్తైన సొరంగ మార్గం ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లోని సోనం మార్గులో నిర్మించిన జెడ్-మోర్ టన్నల్ను ప్రారంభించారు. గాందర్బల్ జిల్లాలో నిర్మించిన ఈ సొరంగం రక్షణ పరంగా వ్యూహాత్మకమైనదే కాదు, ఆర్థికంగా ఇండియాకు చాలా ముఖ్యమైనది. దీని ద్వారా లడాఖ్కు సైన్యం చేరుకోవడం చాలా సులభమవుతుంది. దీంతో పాటు సోనా మార్గుతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో పర్యాటకం పెరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం తీవ్రమైన చలుంది. దీంతో ప్రధాని మోదీ వెచ్చని దుస్తులు ధరించి కనిపించారు. హుడీ, జాకెట్, చేతి గ్లౌజులు ధరించి కళ్లకు నల్ల కళ్లద్దాలు పెట్టుకున్నారు. ప్రారంభోత్సవం తర్వాత నరేంద్ర మోదీ పూలతో అలంకరించిన వాహనం ఎక్కి సొరంగంలో ప్రయాణించారు. 6.5 కిలోమీటర్ల పొడవైన జెడ్-మోర్ సొరంగం శ్రీనగర్, సోనామార్గు మధ్య ఇక కాలంతో పని లేకుండా రాకపోకలకు అవకాశం కల్పిస్తుంది. లేదంటే శీతాకాలంలో భారీగా మంచు కురిసే సమయాల్లో ఈ మార్గం మూసివేయబడేది. ఇలా నెలల తరబడి ఈ మార్గం మూసివేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ సొరంగం అందుబాటులోకి రావడంతో ఏడాది పొడవునా సోనామార్గుకు సులభంగా చేరుకోవచ్చు. సోనామార్గు మంచు క్రీడలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. కొత్త సొరంగం అక్కడికి చేరుకోవడం సులభతరం చేస్తోంది. ప్రధానమంత్రితో పాటు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ప్రతిష్టాత్మక టన్నెల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సొరంగం నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను కూడా కలిశారు. 2,700 కోట్ల రూపాయలతో జెడ్-మోర్ సొరంగం నిర్మాణం. జెడ్-మోర్ సొరంగం ప్రాజెక్టు పొడవు దాదాపు 12 కిలోమీటర్లు. కేవలం సొరంగమే 6.5 కిలోమీటర్లుంటుంది. దీని నిర్మాణానికి 2,700 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఇది సముద్ర మట్టం నుండి 8,650 అడుగుల ఎత్తులో ఉంది. సోనామార్గు సొరంగం లే వెళ్లే మార్గంలో శ్రీనగర్, సోనామార్గు మధ్య ఉంటుంది. ఈ టన్నెల్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇక దేశ రక్షణలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన లడఖ్ ప్రాంతానికి చేరుకోవడం సులభమవుతుంది.